హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఆయన మన మధ్య సంచారం చేసిన దేవుడు. ఆరాధిద్దాం, మనసారా ఆరాధిద్దాం, సాగిలపడి పూజిద్దాం. ఓ సంపూర్ణ సమర్పణతో ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. Hallelujah, Rabba Shakalalala. Oh, Rebara Bara Mana Mama. Oh, Shila la Jara la 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 la. Na priyuda, na pranama, ninna aradinchedan. Na jeevama, na snehama, ninna aradinchedan. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా.
పరిమళమే చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. అందరూ రెండు చేతులెత్తి తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నీవుంటే నాకు చాలు నీవుంటే నాకు చాలు. మహిమా ఘనత ప్రభావాలు కరుడా అవునయ్యా మా జీవితంలో ఉంటే చాలు ప్రభా. నాయనా ఏది ఉన్నా లేకపోయినా నాయనా ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఎవరు మాకు తోడు రాకపోయినా నాయన నువ్వు మాతో ఉంటే చాలు నాయన. ఈ జీవితం చాలు ప్రభా. నేను నీ కొరకు జీవించడానికి సాయం ఇచ్చాను. నీ బిడ్డలు దీవించండి ప్రభా. మనసారా నిన్ను ఆరాధించినారు ప్రభా. మా తండ్రి నీవే మా ఆధారమని నా ప్రభా నీ వైపు చూస్తున్నారయ్యా. నీ బిడ్డలతో మాట్లాడండి. మీ బిడ్డలు బలపరచండి, స్థిరపరచమని అడుగుతున్నాను నాయనా. నేను నిన్ను వేడుకున్నట్టు నీ బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా నీ పాదములు పట్టుకున్నట్టు నీ బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాను అయ్యా. నీ హృదయాన్ని కదిలించే నా ప్రభా తండ్రి నైనా మాటలు నీ బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు నైనా. నన్ను మరుగుపరచండి నైనా. ఇంతవరకు ప్రభా నేను మహిమ తెచ్చుకున్నాను. ఇకపై కూడా నీ వాక్యం ద్వారా నా తండ్రి నాతోనూ నా సహోదరి సోదరులతో మాట్లాడి నా ప్రభా నీ నామకు మహిమ తెచ్చుకోమని ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కూడా ప్రభువుని కనపడదాం. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ఈ సమయంలో సహోదరి మణి కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. క్లుప్తంగా సహోదరి సాక్ష్యం చెప్పి ప్రభునామను కనపరుస్తారు. సహోదరి సాక్ష్యమని ప్రభునామను కనపరుద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక. కూడి వచ్చిన దైవజనులకి సంఘ బిడ్డలందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు మరలా నన్ను ఆయన సన్నిధిలో మీ అందరి మధ్యలో ఇటు రీతిగా నిలబెడతాడు. మళ్ళీ మా కుటుంబానికి అవాదర్పు ధైర్యమును దయచేస్తాడని నేను అనుకోలేదు. కానీ దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. ఈ లోకంలో తల్లి విడిచినా తండ్రి విడిచినా ఎవరు విడిచినా కానీ ఆయన విడివను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవునికే మహిమ కలుగును గాక. మరి దైవజనులు నా ఆప్తులైనటువంటి వారు మరి సంఘబిడ్డలు అందరూ కూడా మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేశారు. అందరికీ కూడా పేరు పేరు చెప్పి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మా జీవితంలో చేసిన ఒక అద్భుత కార్యాన్ని బట్టి మరి ఆయన సన్నిధిలో సాక్ష్యాన్ని చెప్పి ఆయన మహింపరచాలని ఆశపడుచున్నాను. మీకు అందరికీ తెలుసు, నా తల్లి మరి దేవుని యందు నిద్రించింది. మాకైతే ఒకదాని తర్వాత ఒకటి పరిస్థితులు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు మా కుటుంబంలో ఎదుర్కొన్నాం మేము. అయితే ఆ సమయంలో మళ్ళీ నా తల్లి కొరకు కూడా ఇలా జరిగిందని ఫోన్ వచ్చింది. ఎమర్జెన్సీగా వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా మాకు ఆర్థికంగా చాలా పరిస్థితులు మేము చూసాము. నేను ఆ నెలలో అయితే స్కూల్లో మరి అడ్వాన్స్ శాలరీ తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకైతే తెలుసు ఇంకా ఆ మంత్ నాకు శాలరీ రాదు అనేసి. ఎమర్జెన్సీ లీవ్లో వెళ్తే శాలరీ వస్తుంది కానీ నాకు రాదని తెలుసు, ఎందుకంటే నేను అడ్వాన్స్ తీసేసుకున్నాను కాబట్టి. కానీ అద్భుత కార్యం ఏంటంటే దేవునికి చెందవలసినటువంటి మన కష్టజీతంలో దశమ భాగం మరి ఆయనకే చెందుతుంది. అది ఏ మనుష్యుడు కూడా మరి దాన్ని తీసుకోలేడు కనుక మరి దేవునికి దశమ భాగం ఎంతమైతే ఇస్తామో అంతా కూడా నాకు శాలరీ వచ్చింది.
వస్తే మరి నేను పాస్టర్ మనోహర్ గారికి చెప్పి నేను ప్రార్థన చేసుకుని నేను కానుక వేసుకున్నప్పుడు పాస్టర్ గారు కూడా చెప్పారు, ఈ సాక్ష్యాన్ని మరి దేవుని సన్నిధిలో చెప్పి ఆయన మహింపరచాలని చెప్పారు. ఇది నా గొప్పతనం కాదు, నా గొప్పతనం తెలియజేయాలని కాదు, దేవునికి చేసిన కార్యాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. అయితే నేను కానుక వేసుకుని ప్రార్థన చేయించుకుని పాస్టర్ గారి చేత వెళ్ళాను. మరి నెక్స్ట్ మంత్ నాకు ఏ శాలరీ అయితే ఎంతైతే ఖర్చు చేశారో మరి అంత శాలరీ కూడా నెక్స్ట్ మంత్ శాలరీలో నాకు వచ్చేసిందండి. మరి దేవుడు అంత గొప్ప కార్యం జరిగించాడు. మరి నా భర్త విషయమై వెళ్ళి 3 నెలలు కూడా నేను అక్కడ ఉండిపోయినప్పుడు కూడా మరి నాకు శాలరీ విషయంలోనేంటి మరి ఏ పరిస్థితులు అయినా సరే దేవుడు మాకు ఎంతగానో ఆదరణ చూపించి మరి ఎంతగానో ఆయన కృప మా కుటుంబంలో జరిగించాడండి. మరి ఎన్నో కార్యాలు మా జీవితంలో చెప్పాలంటే మరి జీవితమే సరిపోదు అసలు, అన్ని అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. మరి నా కోసం, నా కుటుంబం కోసం, ముఖ్యంగా నా కుమారుని కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం చెప్పి సహోదరి మణికుమారి గారు సాక్ష్యం చెప్పి దేవుని మహింపరిచారు. నిజమే, మనము మేలు చేసినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాం, కానీ ఆ సహోదరి ఈ సంవత్సరము అనుభవించిన కష్టం చాలా ఘోరమైంది. అయితే భర్తను కోల్పోయింది, తల్లిని కోల్పోయింది. 2 పెద్ద దిక్కులు జీవితంలో కోల్పోయిన ప్రభు కొరకు వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆదరణ కలిగించాడు దేవుడు అని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆదరించే దేవుడు అండి. ఆమేన్. ఆయన ఆదరణ ఇవ్వకపోతే మనం దుఃఖంలోనే చచ్చిపోతాం. తెలుసా మీకు? దుఃఖమును ఎవ్వరు తీర్చలేడు, ఏ నరుడు కూడా తీర్చలేడు. అది కేవలం దేవుడు మాత్రం తీర్చగలడు. ఆమేన్. లేదంటే ఆ జ్ఞాపకంలోనే మనం కుంగి కృషించకపోయి చనిపోతాం. ఎంతమంది తాగుబోతులు అయిపోవట్లేదు బాధను తట్టుకోలేక. ఆ బాధని మనకైతే ఆదరణకర్త ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అని ఆదరించిన దేవుడిని కాబట్టి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. అదే సహోదరి సాక్ష్యం చెప్పింది, దశంభాగం ఇచ్చి మనం దేవునికి ఇచ్చి మనం శోధించమని. ఆమేన్. దేవుడికి ఇస్తే మనకు దేవుడు అనేక రెట్లు తిరిగి ఇస్తాడు. ఆమేన్. దేవుడికి నీ ధనం కావాలని కాదు, దేవుడు నీకు దీవెనలు ఇవ్వాలని దేవుడికి మనం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. సరే, మరి పాస్టర్ మనోహర్ గారు రేపటి దినం వస్తారు అనుకుంటా కదా, 20th అంటే ఈ వారం వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేస్తున్నారు. వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. శ్యామకరమైన ప్రయాణం ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సోదరు రాజేష్ గారు, మరి ఎవరు సౌమ్య కుటుంబంతో చాలామంది వెళ్ళారు. ప్రశాంత్, శ్యామంగా దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. అందుబట్టి ప్రభు నామమున మహిమ చెల్లిస్తున్నాను. వెల్కమ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మరలా దేవుని సన్నిధికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇండియా ప్రాంతంలో ఈ బంధువులతో ఆనందించి మరి సంఘం తరపున సాక్షులుగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. అందుని బట్టి మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. గడిచిన 4 వారములు, ఇది 5వ వారం. ఈ 5 వారములు మనము దేని గురించి నేర్చుకుంటున్నామంటే దేవునికి మొర్రటి పెట్టేటని గురించి మనం నేర్చుకుంటున్నాం. నేను అనుకోలేదు, ఇది ప్రారంభించినప్పుడు నేను అనుకోలేదు ఇంత సుదీర్ఘంగా దేవుని మొర్రపెట్టడం గురించి ఇంత లోతుగా మాటలు ఉన్నవా, ఇంత లోతైన అనుభవం ఉందా అని నేను నా అనుభవం గురించి చెప్పాలనుకున్నా. 1 వారం చెప్పాలనుకున్నా, కానీ అది వెళ్తూనే ఉంది. నేను చెప్పాలంటే ఒక 4-5 వారాలు కూడా చెప్పచ్చు. ఒక్కొక్క పాయింట్ తీసుకొని లోతుగా మనలో ముద్ర వేసుకోవచ్చు. అంత లోతైన మాటలు దేవుని యొక్క మాటల్లో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇది మన జీవితానికి కావలసిన మాటలండి ఇవి. ఆమేన్. ఒక ప్రాక్టికల్ క్రైస్తవుడిగా నీవు చేయవలసింది ఇది. ఆమేన్. మొరపెట్టడం అన్నది ఎవరు మొరపెడితే మనం వినడం గురించి కాదు. ఆమేన్. నీవు మొర్రపెట్టడానికి దేవుడు ఈ కార్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఈ సంఘము మొర్రపెట్టే సంఘంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మొర్రపెట్టి దేవుని దగ్గర నుంచి పొందుకునే సంఘంగా ఈ సంఘం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ దేవుడు మనకు స్పష్టంగా, తేటగా, లోతుగా దీని గురించి నేర్పిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు ఎందుకు మనం మొరపెట్టి నేర్చుకోవాలంటే, కొన్నిసార్లు మన అందరి దగ్గరకు కూడా చాలామంది సహాయం కొరకు వస్తారు. నా ఒక్క దగ్గరికే కాదు, మీ అందరి దగ్గర కూడా సహాయం కొరకు వస్తారు. సహాయం చేయమని అడుగుతారు. ఆఫ్టర్ ఆల్ మనం మన మనుషులం.
అందరికీ సహాయం చేయలేం కదా, కొంతమందికి కొంతవరకు మాత్రమే చేయగలుగుతాం. కానీ మనం ఏం చేయాలంటే క్రైస్తవుడు అలాగని విడిచిపెట్టేద్దామా వాళ్ళని? మన దగ్గరకు సహాయంగా వచ్చిన వాళ్ళని మన దగ్గర ఒక చేతనం చేస్తాము, కానీ వాళ్ళని అలాగే విడిచిపెట్టకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు ఎలాగ ఉండాలంటే, మీకు యేసుక్రీస్తు వారు ఒక గృహంలో ఉన్నప్పుడు నలుగురు మనుషులు ఒక పక్షవాయువుతో ఉన్నవాడిని మోసుకొని వస్తారు. నలుగురు విశ్వాసులు, వాళ్ళని విశ్వాసులు అంటున్నాను నేను. ఆమేన్. దేవుని వాక్య ప్రకారం వారు విశ్వాసులే. వారు విశ్వాసులు కనుకనే వారు ఆ వ్యక్తిని, ఇక్కడ క్రైస్తవులు ఎలా ఉండాలో చెప్తాను, ఆ నలుగురిలో ఒకళ్ళ ఉండాలి. ఆమేన్. వారి క్రియ కొరకు యేసుక్రీస్తు వరకు శ్రమపడి ఆయన తీసుకురావట్లేదు. ఎంత శ్రమపడ్డారంటే, మనుషుని తీసుకురావడానికి చోట్లేక ఇంటి పైకప్పు తీసుకుని వెళ్ళి పైకప్పు ఇప్పి మరి మనిషిని దించుతున్నారు. ఓ మనిషిని ఎత్తుకొని తీసుకురావాలంటే, సహకరించలేని వ్యక్తిని తీసుకురావాలంటే చాలా కష్టమండి. ఆమేన్ కదా. అలాంటి ఆ కష్టము ఎందుకు పడుతున్నారంటే, వారు విశ్వాసులు కనుక. ఆ విశ్వాసులు ఒకళ్ళగా నువ్వు నేను ఉండాలి. ఆమేన్. ఇతరుల కొరకు మనము యేసు వద్దకు మనం చేయలేని పనిని దేవుని ప్రభు చేస్తాడని యేసు వద్దకు మనం తీసుకొచ్చేవారు ఉండాలి. ఎందుకని మీ పక్కన వాళ్ళకి చెప్పాలి. ఆమేన్. వదిలిపెట్టకూడదు, ఆహ్వానించాలి దేవుని సన్నిధికి. దేవుని మాటలు నిన్ను బాగు చేస్తాయని, దేవుని గురించిన సాక్ష్యము నీ చెప్పువాడుగా లోకములో నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు ఆయన కొరకు సాక్షిగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు నీకు ఏం పేరెట్టాడంటే, నీవు లోకమునకు, ఆమేన్, నువ్వు లోకానికి వెలుగున్నావు అంటే దేవుడు నీ లోకానికి నిన్ను ఒక సాక్ష్యంగా ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. మనం క్రీస్తు వైపు, నిజమైన వెలుగు వైపు మనం ఆ బిడ్డను నడిపించగలగాలి. అది దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటుంది. శతాధిపతి గురించి మనకు తెలుసు. శతాధిపతి యేసు ప్రభు వారి వద్దకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎవరి గురించి వచ్చాడు? తన యొక్క అవసరత గురించి వచ్చాడా? తన బిడ్డల కొరకు వచ్చాడా? ఎవరి గురించి వచ్చాడు? తన పనివాని యొక్క క్షేమం కొరకు. ఆమేన్. హల్లెలూయా. యేసు వద్దకు వచ్చాడు, యేసుని తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు వద్దకు వచ్చాడు, యేసుని తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే తను చేయలేనిది యేసు ప్రభు వారు చేస్తారని. ఆమేన్. మనం యేసు వద్దకు తీసుకెళ్లే వరంగా మనము ఉండాలి. ఆమేన్. మన యేసుని, మనకి ఇక్కడికి వచ్చిన మనము మన గృహాల్లోకి, మన రూముల్లోనికి యేసుని తీసుకుని వెళ్ళే విధంగా ఉండాలి మన బ్రతుకులు. ఆమేన్. హల్లెలూయా. యేసు నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జక్కయ్య ఒంటరిగా వచ్చాడు, కానీ వెళ్ళేటప్పుడు యేసుని తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. నీవు కూడా యేసును తీసుకుని వెళ్ళే విధంగా నీ హృదయం మారి దేవుని సన్నిధిని చూడాలి. ఆమేన్. నీ హృదయం మారినప్పుడే యేసుని కూడా వస్తాడు. ఆమేన్. నీ హృదయం ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వైపు చూస్తున్నప్పుడు యేసు నీతో రావడానికి ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. యేసే నీ గృహంలోనికి, నీ ఇంట్లోనికి వస్తే ఎంతో సంతోషం. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఆలోచించేయండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మొర్ర పెట్టేట గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ వాక్యం యొక్క మొదటి మాట ఏంటంటే, మీరు ఏ మాట మొదలుపెట్టానంటే 34 కీర్తన 34:17 వచనంలో, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతుల మొర్రను దేవుడు ఆలకిస్తాడంట. ఆమేన్. దీని గురించి నేర్చుకున్నాం. మనము ఎవరము? ఏం నేర్పించాను మీకు ఇంతకుముందు? ఎవరైనా మీరు పాపులంటే ఒప్పుకోకండి. ఆమేన్. మనం పాపులమే ఒకప్పుడు, ఇప్పుడు మనం నీతిమంతులం. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ఉచితంగా ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆమేన్. మనం నీతిమంతులని చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి చెప్తున్నాడు కనుక, ఆమేన్, ఆయన నీతిని బట్టి మన నీతిమంతులు తీర్చున్నాడని ఆయన చెప్తున్నాడు కనుక మన నీతిమంతులని ఒప్పుకోవాలి. తర్వాత ఈ నీతిమంతులు మొర్ర పెడతానంట, యెహోవా ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. నీ మొర్రకు, అంటే నీతిమంతుడు నీవు మొర్ర పెడితే నీ మొర్రకు జవాబు ఇస్తాడు. ఆమేన్. మొర్ర పెట్టడంటే నేర్పించాం కదా, జ్ఞాపకం ఉందా? మొర్ర పెట్టండి ఏంటండి? ప్రార్థన అంటే, ప్రార్థనలో వేరే లెవెల్ అండి మొరపెట్టడం అంటే. ఆమేన్. అది చాలా లోతైనది. ప్రార్థన పైది మాత్రం కాదు ఇది.
ఏమేన్ మూలుగులతో ఏడుపుతో దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారుస్తూ దేవుడిని అడుక్కోవడం. ఏమేన్ దీని గురించి నేర్పించాను. మనం కొన్నిసార్లు ఆ విధంగా మొరపెట్టవలసింది. కొన్నిసార్లు సాధారణంగా మనం ఏ అవసరం లేకపోతే, లేదంటే సాధారణ ప్రార్థనలు వేరేగా ఉంటాయి, కానీ మన అవసరత ఉన్నప్పుడు దేవుని పడడము ఏ విధంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏమేన్ హల్లెలూయా. నిన్నటి ముందు వారం మీతో మాట్లాడేటంటే చంటి బిళ్ళ మరి అవసరం వచ్చినప్పుడు తల్లికి ఎలాగా తెలియజేస్తుందో, తన బాధను ఎలా తెలియజేస్తుందో మనం చెప్పాను, ఏడుస్తుందని. ఏమేన్ అదే మాదిరి మన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడవాలి. అప్పుడు ఏడ్చినప్పుడు ఆ బాధలోంచి, ఆ బిడ్డ యొక్క బాధలోంచి ఆ తల్లి తీసుకొని ఎలా ఎత్తుకుంటుందో, నీవు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పైకి తీస్తాడు. ఏమేన్ హల్లెలూయా. నేను పైకి తీసుకొని ఆయన ఎత్తుకుంటాడు. ఏమేన్ ఆ సమస్యలో నువ్వు ఉండిపోకుండా దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. ఏమేన్ హల్లెలూయా. అది దాని అర్థము మొరపెట్టడంలో లోతైన అనుభవం. అదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి ద్వారా గడిచిన 4 వారాల్లో ఎందుకు మొరపెట్టుకోవాలో నేర్చుకున్నాం, ఎవరికి మొరపెట్టుకోవాలో నేర్చుకున్నాం, ఎక్కడ మొరపెట్టుకోవాలో నేర్చుకున్నాం. ఏమేన్ జ్ఞాపకం ఉందా? ఎక్కడ మొరపెట్టుకోవాలో నేర్చుకున్నాం. దేవుడు దొరికే స్థలంలో పోయిన వారం జ్ఞాపకం వస్తే, ముందు అన్ని వారం జ్ఞాపకం చేస్తే సమయం సరిపోదు చాలా వాక్యం చెప్పడానికి. నేను కుదించుకొని ఈ వారం నేను దీనికి ముగింపు పలకాలి. ఏమేన్ దీన్ని ముగించాలనే నా యొక్క ప్రయత్నం. ఈరోజు నువ్వు నేర్చుకునేది చాలా ముఖ్యమైనది. ముందు వరకు నేర్చుకున్న దానికంటే ఇవాళ నేర్చుకునే మాట ఏంటంటే ఎలా మొరపెట్టాలి. ఏమేన్ నువ్వు మొరపెడితేనే నీ కార్యం జరుగుతుంది. ఎలాగా నువ్వు మొరపెట్టాలని దేవుడు ఇది మనతో మాట్లాడబోతున్నాడు. ఎక్కడ మొరపెట్టుకోవాలో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు దొరికే స్థలంలో మనం మొరపెట్టుకోవాలి. దేవుడు ఎక్కడ దొరుకుతాడో కూడా చెప్పాను మీకు. ఏమేన్ దేవుడు ఎక్కడ దొరుకుతాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నీలో ఉన్నాడు. ఏమేన్ ఇక్కడ చెప్పుకోండి, దేవుడు నాలో ఉన్నాడు. ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశంలో ఒకప్పుడు ఉండేవాడు దేవుడు. ఏమేన్ 3 ఆకాశం నుండి దేవుడు ఆయన యేసుక్రీస్తు వారి మరణమును ఆయన వచ్చి మరణించిన తర్వాత మానవుల్లో, అందరిలో కాదు, విశ్వాసుల్లో జీవిస్తున్నాడు. ఏమేన్ అందుకే దేవుడు కొరింథీ రాసిన పత్రిక 3:16 అంటాడు, మొదటి కొరింథీలో, నీవు దేవుని ఆలయమని మీరు ఎరుగురా. ఇదే ఏదో యాదృచ్ఛికంగా అన్న మాట కదా, ఇది సత్యము. ఏమేన్ మనం దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు మనలో జీవిస్తున్నాడు. ఏమేన్ ప్రభు మనలో జీవిస్తున్నాడని మనము రహస్యమందు మాత్రమే మనము ఆయన యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాం. అందుకని ఏకాంతంగా మనం ప్రార్థన చేయాలని చెప్పాను. ఏమేన్ అందుకే దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు? నీలో ఉన్న రహస్యంగా ఉన్న దేవుని వైపు నువ్వు చూడగలుగుతావు. ఏమేన్ మీలో ఎంతమంది రహస్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నారు? ఏకాంతంగా ప్రార్థన చేయగలుగుతున్నారు? చెయ్యకపోతే చెయ్యండి. ఏమేన్ నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు అనుభవించాలంటే, ఆయన సన్నిధిని అనుభవించాలంటే నువ్వు ఏకాంత ప్రార్థన తప్ప మరే అవకాశం లేదు. ఏమేన్ హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు. ఏమేన్ హల్లెలూయా. క్రైస్తవం అన్నది ఒక ఆచారాలతో కూడింది కాదు, అది నిజమైన సంబంధం దేవునితో. ఆ సంబంధాన్ని నువ్వు అనుభవించాలంటే, ఒక వ్యక్తితో వ్యక్తి ఏ విధంగా మరి సంబంధం కలిగి ఉంటాడో అటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నీలో ఏకాంత ప్రార్థన కావాలి. ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినం నుంచేనే దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన చేద్దామా? చేస్తారా? ఏకాంత ప్రార్థన అంటే ఏంటి? అందరూ కలిసి ఉండి చేసే ప్రార్థన కాదు, నీ స్నేహితులతో కలిసి చేసే ప్రార్థన కాదు, నీ కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన కాదు, నీ భార్య భర్త కలిసి చేసే ప్రార్థన కాదు. నీవు నీ దేవుడు. 3వ వ్యక్తి ఉండకూడదు. ఆమేన్. 3వ వ్యక్తికి అవకాశం లేదు. ఆ సమయంలో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. యాకోబుతో మాట్లాడలేదు దేవుడు, యాకోబుతో పోరాడాడంట. యాకోబు దేవునితో పోరాడాడంట. ఆమేన్. యాకోబు దేవునితో పోరాడాడంట. అంటే దేవునితో ముఖాముఖిగా నీకు సంబంధం కలిగి ఉండాలి. ఆమేన్. అది ఏకాంత ప్రార్థనలో నీకు కుదురుతుంది. నా ప్రియమైన సహోదరు, నీలో ఉన్న దేవుడు
నీకు దర్శనమిస్తాడు, నీ స్వరమును వింటాడు ఆ సమయంలో. ఆమేన్. ఆయన అనుభవించగలుగుతావు ఎప్పుడైతే మనసారా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడతావో ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. నేనేదో మీకు మాటలు ఏదో చెప్తున్నాను కాదు, నా అనుభవాన్ని చెప్తున్నాను మీకు నేను. ఆమేన్. హల్లెలూయా. నేను అనుభవించాను కాబట్టి అది మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీరు అనుభవించండి, దేవుని సన్నిధిని అనుభవించండి, దేవుని యొక్క స్నేహాన్ని అనుభవించండి. ఆమేన్. ఆయన మంచి స్నేహితుడు. పాట పాడితే సరిపోదు, ఆ పాటలు నిజమైన స్నేహితుడని ఆయన నువ్వు చెప్పుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ మొరపెట్టుకోలో మనం చెప్పుకున్నాం, అది సంఘంగా ఈ స్థలంలో అంటే మనం సంఘంగా కూడినప్పుడు ప్రార్థన చేయాలి. కుటుంబం కూడా ఒక సంఘమనే చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా. కుటుంబంగా కూడినప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ మూడు అంతేకాదు, సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యలోనే మన సమస్య వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టడం నేర్చుకోవాలని దేవుడు పోయిన వారం మనకు నేర్పించాడు. ఈరోజు ఎలా మొరపెట్టుకోవాలి అన్నది ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నాను. ఆమేన్. ఇంతవరకు మీకు ముందు వారాలు జరిగిన వాక్యాన్నే మీకు మరలా రిమైండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఈ 4 వారాలు లేరు. ఈ 4 వారాల్లో ఏం జరిగిందో ఒక 5 నిమిషాల్లో మీ అందరికీ చెప్పేశాను. ఆమేన్. హల్లెలూయా. అలాగే చెప్పచ్చు, 5 వారాలు కూడా చెప్పచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలో ఒక 3 క్వాలిటీస్, గుణాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మనం మొర పెడితే మన మొరకు వెంటనే జవాబు ఇచ్చేస్తాడు దేవుడు. ఆమేన్. ఈ క్వాలిటీస్ నీలో కలుగునట్లుగా ప్రార్థన దేవుడు అందరికీ ఇచ్చాడు. ఈ క్వాలిటీస్ మనం సంపాదించుకోవాలి, కష్టపడాలి. ఆమేన్. ఈ వాక్యం ఉన్న తర్వాత నేను ఆ విధంగా చేయాలి అనే ఆశ నీలో కలగాలి. అప్పుడు మాత్రమే చేయగలుగుతావు. అప్పుడు నువ్వు చేస్తే అప్పుడు దాని ఫలం నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అంతవరకు మనం ఫలం పొందుకోం. ఫలం పొందుకోవాలనే ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3 క్వాలిటీస్. ఆమేన్. ఎలా మొరపెట్టాలి అన్నది 3 మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటిది ఏంటంటే దేన మనస్సు, తగ్గింపు మనస్సుతో మనం మొరపెట్టాలంట. ఆమేన్. మన మొర ఎలా పెట్టాలి? తగ్గింపు మనసు. తగ్గింపు మనసు అంటే ముఖం మార్చుకోవడం కాదు. తగ్గింపు ఒక నవరసాలు ఒక రసం కాదు అది. ఆమేన్. అది హృదయ సంబంధమైన విషయం. ఆమేన్. హల్లెలూయా. ఆ తగ్గింపు మనసు దేవుడు చూడాలి, మనుషులు కాదు. దేవుడు చూసే విధంగా నీ మనసు ఉండాలి. తగ్గింపు మనసు నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక అడుక్కున్నాడు వచ్చాడు అనుకోండి. అడుక్కున్నాడు వచ్చి నిన్ను ఒక 100 అన్నాడు అనుకో. ఒక 100 అన్నాడు అనుకో, ఇస్తావా ఆడికి? ముసిగారి దగ్గరికి వచ్చి నేను వచ్చాను, ఒక 100 అన్నాను అని అలాగా అడుక్కున్నాను అనుకోండి, ఆయన నాకు ఇస్తాడా? ఇచ్చే మనసు నీకు వస్తుందా? అది అడుక్కునే పద్ధత, అడుక్కునే విధానం అది. మనము ఆ విధంగా అడుక్కుంటే మనకి ప్రయోజనం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. మనము అడుక్కున్నాడు ఎలా ప్రాధేయపడతాడు, తగ్గించుకుంటాడు, మోకాళ్ళతో ఆకలి అవసరమైతే అవసరం మరీ ఎక్కువైతే ఏం చేస్తాడు? కాలు పట్టుకుంటాడు. అయ్యా నన్ను కనుకరించయ్యా, అయ్యా నువ్వు తప్ప నాకు వేరే సహాయం లేదయ్యా అని వేడుకుంటాడు. అప్పుడు మన హృదయం కరగడానికి అవకాశం ఉంది. ఆమేన్. దేవుని యొక్క హృదయము తాకే విధానం ఏంటంటే నీలో తగ్గింపు హృదయం కావాలి. ఆమేన్. నీలో దీన మనసును దేవుడు చూడగలగాలి. అప్పుడు దేవుని హృదయము కదిలిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ మొరకు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడానికి నీకు ఒక క్వాలిటీ నీలో వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమైపోద్ది భర్తమై ఏ విధంగా దేవునికి మొరపెట్టి ఉంటాడో. అర్థమైందా? ఎంతకాలం మనం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఏ విధంగా భర్తమై మొరపెట్టి ఉన్నాడో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏ విధమైన దీన మనస్సుతో అయ్యా దావీదు కుమారుడా అని వేడుకుంటున్నాడు. నీవు ఆ విధంగా వేడుకునే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటే ఏం మాట్లాడతాడంటే, వాక్యం చెప్తుందంటే, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అంటాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడంట? దేవుడు అహంకారులను ఎదురిస్తున్నాడంట.
ఎదిరించి అన్న మాటకు అర్థం ఏంటంటే అపోజ్ చేస్తున్నాడు దేవుడు. నో, నీకు దీవెన, నువ్వు చేసిన ప్రార్థన అంగీకరించబడదు. ఎప్పటి వరకు అంగీకరించబడదు అంటే నీలో దీన మనసు వచ్చే వరకు నీ మొర్ర అంగీకరించబడదు. ఆమేన్. ఆ క్వాలిటీ నీలో కనబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమేన్. ఆయన దీనిలోకి ఏం చేస్తారంట? కృప అనుగ్రహించున్నాను అంటాడు. కృప అంటే ఏంటంటే మనం అర్హులు కాకపోయినప్పటికీ పొందుకునేది. ఆమేన్. హల్లెలూయా. మనకు కృప దేవుడు ఎప్పుడో ఇచ్చేసాడండి. నేను చెప్పాలని దీనిలోకి ఆయన కృప అనుగ్రహిస్తా అన్నాడు కదా. ఆయన కృప దేవుడు క్రీస్తుతో పాటు మన కృపను ఇచ్చేసాడు. మనందరి కృప ఉన్నది. ఆ కృప ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే, మన జీవితంలో ఎప్పుడు పనిచేయడం ప్రారంభిస్తుందంటే, మనం ఎప్పుడైతే దీన మనస్సును సంపాదించుకుంటామో, ఆమేన్, హెచ్చించుకోవడం మానేసి ఎప్పుడైతే దీన మనసును సంపాదించుకోగలుగుతామో అప్పుడు ఆ కృప కార్యం చేస్తుంది. ఆమేన్. అప్పుడు ఆ కృప ద్వారా మన దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతామని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వెంటనే జవాబు వచ్చేస్తుంది. సంసోను మనకు తెలుసు. సంసోను చాలా బలవంతుడు. ఆమేన్. తన బలము చేత ఏమైనా చేసేయగలిగాడు. అయితే కళ్ళు పీకేశారు. ఓకే. ముందు బలం ఉన్నప్పుడు, తన జుట్టు ఉన్నప్పుడు, దేవుడు వాగ్దానం ప్రకారం తన జుట్టు ఉన్నప్పుడు బలం ఉంది. ఆ జుట్టు యొక్క రహస్యం చెప్పినప్పుడు గుండు వేసేసిన తర్వాత ఇంకా బలం లేదు. తర్వాత గింజుకుంటున్నాడు. ఆ బలం పనిచేయట్లే. మన బ్రతుకంతే. మనము గర్వంతో ఉన్నప్పుడు ఏవి పని చేయవు. సంసోను ప్రార్థన చూడండి, న్యాయాధిపతుల్లో 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, ప్రార్థన ఏదైనా చేస్తున్నాడు. సంసోను చేసే ప్రార్థన చెప్తున్నాడు. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది కాదు తగ్గింపు. ఇప్పుడు తగ్గింపు వచ్చింది. తగ్గింపు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు సంసోనుకి బలమునిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు సంసోను యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడో తెలుసా? ఎప్పుడు తగ్గించుకున్నాడు. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నువ్వు తగ్గింపు మనసు నీకు కావాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. క్రైస్తవుడు ఎంత ఎదిగినా, ఈ లోకంలో ఎన్ని విధాలుగా ఎదిగినా మనకు కావాల్సింది ఏంటంటే, క్రైస్తవునికి ముఖ్యంగా ఉండవలసింది తగ్గింపు మనసు. ఇది ఎప్పటివరకు ఉండాలంటే నీ ఆఖరి గడియ వరకు నీలో ఈ తగ్గింపు మనసు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మంచి క్రైస్తవుడు తగ్గింపుతోనే మరణిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తగ్గింపు మనసుతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముగ్గురు గురించి మాత్రం నీకు పదే పదే మాట్లాడతాను. అదేంటంటే సుంకరి ప్రార్థన, పరిసేయుడు సుంకరి ప్రార్థన, రెండోది తప్పిపోయిన కుమారుడు, మూడోది జ్ఞాపకం చేస్తా నీనివే పట్టణస్థులు. ఈ ముగ్గురు నుంచి 3 గుణాలు, 3 క్వాలిటీస్ని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. మొదటిది దీన మనస్సు. ఈ ముగ్గురు గురించి మాట్లాడి ఈరోజు మీకు నేర్పించాలని ఆశపడుచున్నాను. సుంకరి ప్రార్థన మన అందరికీ తెలుసు. లోకాసు వార్త 18:10-14 చదువుదాం. ప్రార్థన చేయటకే 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. వారునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపనైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్తున్నాను. ఎవరి మరణం దేవుడు ఆలకించాడు? నీతిమంతుడు తీర్చబడ్డాడు. నీతిమంతుడు మరణం ఆలకిస్తున్నాడు కదా. ఇద్దరిలో ఎవరి మరణం దేవుడు ఆలకించినట్టు చెప్తున్నాడు ఇక్కడ? సుంకరి ప్రార్థన. సుంకరి పాపికి నిదర్శనంగా ఉన్నాడు ఆయన. మనము అందరూ కూడా, క్రైస్తవులందరూ సుంకరి వలె, ఈ యొక్క పరిసేయుని వలె ఉన్నారు. మనందరం కూడా, వీళ్ళిద్దరూ కూడా విశ్వాసులే.
అయితే వాడు క్వాలిటీస్ ఏంటంటే వాడు ఇంకా పాపంలో ఉన్నాడు, ఒకడు తన స్వనీతిలో ఉన్నాడు. నువ్వు గొప్ప ప్రార్థనాపరుడు అయ్యి ఉండొచ్చు, గొప్ప కానుకలు ఇచ్చేవాడు ఉండవచ్చు, ఉపవాసం చేస్తూ మొరపెడుతూ ఉండవచ్చు. అయితే ఇతరులతో పోల్చుకుంటూ ఇతరుల కంటే నేను హెచ్చించుకున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అదేవిధంగా నీ మొరను దేవుడు లెక్క చేయడు, నిర్లక్ష్యం చేస్తాడు దేవుడు. ఆమేన్. ఏమాత్రం హెచ్చించుకోకూడదో దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడైతే సుంకరి తను తగ్గించుకుంటున్నాడు. ఆకాశం వైపు కొండలు ఎత్తడానికి ఆయనకి ధైర్యం లేదు. ఆమేన్. దేవుని వేడుకుంటున్నాడు, తను తగ్గించుకుంటున్నాడు. ఇతరులతో కూడా తను పోల్చుకోవట్లేదు. నా ప్రియమైన సహోదరుల, ఇతరుల వైపు చూడడం మానేసి మన బ్రతుకును చూసుకోవడం మంచిది. ఆమేన్. నా బ్రతుకు దేవునికి అంగీకారంగా ఉందా లేదా అది ముఖ్యం. మనుషులు నన్ను ఏమనుకుంటున్నారు నాకు అనవసరం, నాకు దేవుడు నన్ను ఏమనుకుంటున్నారు నాకు ముఖ్యం. ఆ విధంగా జీవించండి, అది మంచిది మనకి. ఆమేన్. తగ్గింపు గల జీవితంతో మనం జీవించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రం హెచ్చించుకునే హృదయం నీలో ఉండకూడదని, నీలో తగ్గింపు మనసు వచ్చే వరకు దేవుడు నీ మొరను ఆలకించలేడని దేవుడు మరలా మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. సుంకర ప్రార్థన చూడండి. అయితే సుంకర దూరం నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ఆమేన్. కొన్నిసార్లు అలా చేయాలి మనం. ఆమేన్. నీ పాపము నిమిత్తం ఆ విధంగా నువ్వు చేయాలి. ఆమేన్. పాపిని నన్ను కరుణించమని దేవుని వేడుకుంటున్నాడు. అది కదా తగ్గింపు. ఆమేన్. ఆ తగ్గింపు నీలో ఉండాలని, ఈ తగ్గింపు ప్రార్థనతో నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే అని చేర్చుకుంటాడు. ఆమేన్. తప్పిపోయిన కుమారుడు స్టోరీ మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు అంటాడు, తప్పిపోయిన కుమారుడు, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కాను. ఒకప్పుడు కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, ఇప్పుడు నీ కుమారుడుగా అనిపించుకుంటకు నేను యోగ్యుని కాదని తను తగ్గించుకోండి. నీ యొక్క దాసులలో ఒక్కనగా ఉండటకైనా నన్ను చేర్చుకోమని తను తగ్గించుకుంటూ తండ్రి ఎదుగుకి వెళ్తున్నాడు. ఆమేన్. ఆ తగ్గింపు మనసు నీలో ఉండాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రార్థనలో నీ తగ్గింపు మనసు దేవుడు చూసే విధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపముతో అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా ప్రార్థన చేయగలుగుతాం. ఎప్పుడైతే మనలో తగ్గింపు మనసు వస్తుందో అప్పుడే కరెక్ట్గా సరిగ్గా ఎలా ప్రార్థన చేయడం మనకు వస్తుందండి. ఆమేన్. అంతవరకు కూడా రాంగ్ ప్రార్థనలే. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విరిగి నలిగిపోయిన హృదయం ఉంటుందో తగ్గింపు మనసు అప్పుడు వస్తుంది. అప్పుడు దేవుని నిజంగా సరిగా దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో నీకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దాన్ని అయినా అలక్ష్యం చేయడంట. అలక్ష్యం అంటే మీరు అని చెప్తారు, దాని అర్థం అంటే అలక్ష్యం అంటే నిర్లక్ష్యం, నెగ్లెక్ట్ చేయడంట దేవుడు. ఆమేన్. దేవుడు నెగ్లెక్ట్ చేయకుండా నీ ప్రార్థన నీ మొరను ఆయన నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? తగ్గింపు మనసు నీలో ఉండాలి. ఆమేన్. అందుకే చెప్పాను, ఇది 3 హర్రలు కావాలి చెప్పాలంటే. ఆమేన్. హల్లెలూయా. నీనేవు పట్టణస్థులు కూడా ఇక్కడ నీనేవు పట్టణస్థులు నేను కూడా నా వాక్యాన్ని తగ్గించుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. తగ్గించుకొని కట్ చేసుకొని చెప్తాను. చూడండి, నేను ప్రజలు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు మీ పాపను బట్టి మీరు నశించిపోతారు అని యోనా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడో వెంటనే వారు ఏం చేశారంటే నీనేవు పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి అంటాడు. ఆమేన్. ఇది తగ్గింపుకు నిదర్శనం. ఆమేన్. ఏం చేశారంట? గోనె పట్ట కట్టుకున్నారంట. ఆమేన్. రాజు సైతము ఆ రాజవస్త్రం విడిచిపెట్టి, ఎంత తగ్గింపండి అబ్బా, ఎంత గొప్ప తగ్గింపండి. ఆమేన్. నీనెవె ప్రజల యొక్క మొర్ర ఆలకించడానికి మూల కారణం ఏంటంటే వారి తగ్గింపు ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు తగ్గించుకున్నారు కనుక దేవుడు వారిని కనుకరించాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను కనుకరించాలంటే దేవుడు నువ్వు తగ్గింపు ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సోదరులు, అది ఒక తగ్గించుకొని మాట్లాడటం ఒక నటన కాదు, ఆ నీ హృదయంలో కలగాలి అది.
ఆమేన్. హల్లెలూయా. అది నీవు విరిగి నలిగినప్పుడే అది నీలో కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ప్రార్థన దేవుడు త్రోసివేయడు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. రెండో మాట నేర్చుకుందాం. అదేంటంటే మొదటి గుణం ఏంటి? తగ్గింపుతో మనం తగ్గింపు మనసు, దీన మనసుతో. రెండోది మన అపరాధములను పాపములను ఒప్పుకొని మొరపెట్టాలంట. ఎలా మొరపెట్టాలి? రెండోది ఏంటి? మీరు పాపం చేశారా? ధైర్యంగా చెప్పరే. చేసినప్పుడు మాత్రం ధైర్యంగా చేసేస్తారు. దేవునికి ఇష్టమైన పనులన్నీ. ఒప్పుకోవడానికి మాత్రం అస్సలు ఒప్పుకోరు. అది గర్వం అండి. అది దేవునికి ఇష్టం కాదు. ఆమేన్. హల్లెలూయా. రక్షింపబడినప్పుడే మన దేవుడు మన పాపములు అన్నీ కడిగేశాడే, కానీ మనం అనుదినం పాపం చేస్తున్నాం, ఏదేదో తప్పు చేస్తున్నాం, దేనికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం. అవి అపరాధాలు. అవి కడగబడాలి. అవి ఎలా కడగబడతాయంటే మనం ఒప్పుకొని, మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మొదట అయిపోయింది ఏదో అయిపోయింది, దాన్ని ఎవడో మార్చలేడు. అర్థమైందా? తప్పు అయింది, జరిపోయింది, అయిపోయింది. దాన్ని ఎవరు మార్చలేరు. దాని ఫేట్ని ఎవరు మార్చగలుగుతాడు? వెనక్కి వెళ్ళి మార్చుకోగలమా? నో, మార్చలేము. కాకపోతే నీ ఫ్యూచర్ను మార్చుకోవచ్చు. ఆమేన్. నీ తర్వాత అడుగులను నువ్వు మార్చుకోవాలి. ఆమేన్. తర్వాత నీ బ్రతుకును మార్చుకోవాలి. నీ మొదట దాన్ని మార్చుకునే ముందు మొదట దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆమేన్. నువ్వు చేసిన అపరాధం ఒప్పుకోవాలి. నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. కొంతమంది భక్తుల దగ్గర ఏం నేర్చుకోవచ్చు అంటే, వారి అపరాధాల నిమిత్తం కాదు, వారి పిల్లల కొరకు కూడా ప్రార్థన చేశారు. యోబు అంట ఉదయాన్నే లేచి, వేకువనే లేచి తన పిల్లలందరి కొరకు ఒక్కొక్కరి కొరకు ఒక బలియాగం చేసేవాడంట. బలి అర్పించడం మాట్లాడేటండి. ఒక బలి అర్పించడం అంటే గంటన్నర 2 గంటలకి తీసేస్తుంది. అంటే అతను ఎప్పుడు భోజనం చేస్తున్నాడు, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, అది ఎప్పుడు తన సమయం, మిగతా సమయం అంతా ఎక్కడ గడుపుతున్నాడు? ఎప్పుడు సమయం ఎక్కువ సమయం అంతా కూడా దీని కొరకే గడిపేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు దేవుడి పిల్లలు ఎంతమంది తెలుసు మీకు? ఎంతమంది? మనలాగా ఒకరు ఇద్దరు నేటి, ఒక కుమారుడు కుమార్తె చాలండి. వాళ్ళు ఒక్కరు సరిపోతారండి. 10 మంది పిల్లలండి ఆయనకి. యోబుకి 7 కుమారులు, 3 కుమార్తెలు. వారందరూ ఒక్కొక్కరికొరకు ప్రార్థన చేశాడంట. వీటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మన పిల్లలు చేసే అపరాధాలను దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. వారి కొరకు మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, అమ్మ నా కొరకు ఏడవకండి, మీరు ఎవరి కొరకు మొరపెట్టుకోవాలంటే మీ కొరకు, మీ పిల్లల కొరకు మొరపెట్టండి, నా కొరకు కాదు. ఏడవడం అంటే ఏంటి? మొరపెట్టడం. నా కొరకు కాదు మొరపెట్టవలసింది. మీరు మీ కొరకు, మీ పిల్లల కొరకు మొర్రపెట్టేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా భార్య మొరపెడుతూ ఉంటాను. నేను చేస్తుందా మీకు చెప్తున్నాను. ఆమేన్. నేను పోయిన వారం కూడా తమ్ముడికి చెల్లికి చెప్పాను, కుమారుడు దూరంగా ఉన్నాడు, మీ ఇద్దరు ఏం చేయాలని చెప్పాను? దేవుడు మీ ఇద్దరు కలిసి మొరపెట్టినప్పుడు అక్కడ బిడ్డకి దేవుడు కాపుదలు. ఒకవేళ తప్పుపోతున్నాడేమో, ఈయన తప్పు చేస్తాడేమో ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి బిడ్డల కొరకు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సుంకరి ఏ విధంగా అపరాధంలో ఒప్పుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. లోకసారి 18వ అధ్యాయము 13వ వచనంలో, అయితే సుంకర దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించమని ఏం చెప్తున్నాడు? మొదట అతను పాపినని ఒప్పుకుంటున్నాడు, తన పాపంలో ఒప్పుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నాడు? నేను పాపం చేస్తానయ్యా, నీకు వ్యతిరేకంగా నేను జీవించనయ్యా అని తన పాపంలో ఒప్పుకుంటున్నాడు. నీవు కూడా ఆ విధంగా నువ్వు చేసిన పాపం నిమిత్తము నువ్వు దుఃఖించే విధంగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని పని చేశాను. ఆమేన్. దేవుని నేను బాధ పెట్టానని హృదయం నీళ్ళు అలా కలగాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వెందుకు గొప్ప కార్యాలు చూడలేకపోతున్నావు అంటే నీ పాపములు ఒప్పుకుంటలేదు కనుక అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఉదయకాలం. హల్లెలూయా. ఎప్పుడైతే
నీవు దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకుంటావో నీ చేయిని ఆయనకు అందిస్తున్నట్టు. ఆమేన్. హల్లెలూయా. నీ చేతిని ఆ జిగట గల ఊబిలో ఉన్న పాపంలో నువ్వు నీ చేతిని ఒప్పుకుంటున్నావో నీ చేతిని పైకెత్తుతున్నట్టు. అప్పుడు ఆయన పైకి లాగడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. నువ్వు పాపం ఒప్పుకోనంత వరకు నీ చేతి నువ్వు కట్టుకున్నట్టే. ఆమేన్. ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ చేతిని పైకెత్తావు, నీ చేతిని ఆయన పట్టుకొని పైకి లాగుతాడు దానిలో నుంచి. ఆమేన్. నువ్వు పాపంలోనే ఉండకుండా నిన్ను పాపం నుంచి పైకి లాగుతాడు, నిన్ను కడుగుతాడు, మళ్ళా కడుగుతాడు. నువ్వు పడిపోయిన నిన్ను లేవనెత్తి నిన్ను నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పాపంలో ఒప్పుకునేవాడు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులు, తప్పైన కుమారుడు తప్పైన కుమారుడు కూడా అంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను నేను పాపము చేసి ఉన్నానని ఒప్పుకుంటున్నాడు. ఆమేన్. ఎందుకు మరి తండ్రి చేర్చుకున్నాడో తెలుసా? ఇప్పుడు అర్థమైందా తండ్రి ఎందుకు చేర్చుకున్నాడు? ఆమేన్. మన యొక్క స్థితిని ఒప్పుకోవాలి. మన పాపంలో ఒప్పుకొని తిరిగి వచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? పాపం ఇష్టపడ్డాడు అనుకో, అక్కడే ఉండి నశించిపోను. కానీ తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. తిరిగి రావడం కారణం ఏంటంటే పాపం ఆశ్రయించుకొని తిరిగి వచ్చాడని. ఆమేన్. పాపంను ఒప్పుకొని తండ్రితో జీవించాలి, తండ్రితో నడవాలని కోరుకున్నాడు కనుక తండ్రి తన యొక్క కుమారుని చేర్చుకున్నాడు. ఆమేన్. నీవు నీ పాపంలో ఒప్పుకుంటే, నీ అపరాధంలో ఎట్టుంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను లేవనెత్తుతాడని దేవుని దాసునిగా ధైర్యంగా నీతో చెప్తున్నాను. ఆమేన్. అయిపోయింది, అది అయిపోయింది. ఇకపైన నీ పాపం ఒప్పుకొని దేవుని వైపు నడడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ మరణం ఆలకిస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. నేనే పట్టణస్తులు కూడా చూడండి, నేనే 10 వచ్చిన 3:10 నేనే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారు పాపం చేసిన వారే. ఎందుకు యోనా వెళ్ళాడు? మీరు పాపం చేశారు, దేవుడు అందరిని బట్టి మేము నశించారు, మీరు పాపులు అని చెప్తున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే వారు చేసిన క్రియల ద్వారా అవును మేము పాపులను ఒప్పుకున్నారు. మేము పాపులమే, మేము పాపం చేస్తామయ్యా, మమ్మల్ని కరుణించయ్యా అని వారు దేవుని వైపు తిరిగారు. వారు పాపంలో ఒప్పుకున్నారు కనుక దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. వారు తగ్గించుకున్నారు కనుక వారి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. 3వ గుణం చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఆయన కృప చూపుతాడని నమ్మి మొరపెట్టారు. ఆమేన్. మనము మొదటిదేంటి? తగ్గింపుతో మొరపెట్టాలి. రెండోది పాపం ఒప్పుకొని మొరపెట్టాలి. మూడోది ఆయన కృప చూపుతాడని నమ్మాలంట. ఆమేన్. ఆయన కృపను నమ్మకపోతే మనకు అసలు ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆమేన్. మనం కృప ద్వారా రక్షింపడ్డాం. అర్థమైందా? దేవుడు అందరికి చెప్పాను మనందరూ కృపనిచ్చాడని. కృప ద్వారా రక్షింపబడ్డాం. దేవుని వాక్యంలో కృప ద్వారా తప్ప వేరే విధంగా మనకు రక్షణ కలుగుతుందని ఎవరైనా నిరూపించగలుగుతారా? కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని తప్ప వేరే విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడగలమని దేవుని వాక్యంలో ఎవరైనా నిరూపించగలుగుతారా? ఒకవేళ ఎవరైనా కృప ద్వారా తప్ప, కృప ద్వారానే కాకుండా వేరే విధంగా కూడా రక్షింపబడతాము, వేరే విధంగా నీతిమంతులుగా తీర్చబడతాము అనుకుంటేనంట వారు కృప నుంచి వేరైపోయారు. కృప లేకపోతే మనం జీవించిండు కూడా వ్యర్థం. ఆమేన్. అందుకే కృప జీవం కంటే ఉత్తమం అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృప జీవం కంటే ఉత్తమం. ఆమేన్. అంటే కృప లేకపోతే జీవించి కూడా వ్యర్థము, వేస్ట్. కృపను అంగీకరించకపోతే వేస్ట్, బ్రతుకంతా వేస్ట్. ఆమేన్. ఎందుకు వేస్ట్ అంటున్నానంటే కృపను నమ్మకపోతే, కృపను మనం తీసుకోనకపోతే నువ్వు నరకపాత్రుడు. ఆమేన్. ఎందుకంటే కృప ద్వారానే దేవుడు మనకు వచ్చాడు. కృప ఏంటో తెలుసా? కృప యేసు ప్రభు అండి. ఆమేన్. హల్లెలూయా. యేసును కృపగా దేవుడు మనకి ఇచ్చాడు ఈ లోకంలో. ఆమేన్. ఆయన మీద విశ్వాసం బట్టే దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన మీద విశ్వాసం బట్టే మన నీతిమంతులుగా తీర్చాడు. ఆమేన్. హల్లెలూయా. నీ స్వనీతి ఎందుకు పనికిరాదని మనము సుంకరి యొక్క ప్రార్థన ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఆమేన్. కృప ద్వారానే
ఆ సుంకరి రక్షింపబడ్డాడు. ఏమైనా హల్లెలూయా. నీవు నేను కూడా కృప వల్లనే రక్షింపబడుతున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హల్లెలూయా హల్లెలూయా. సుంకరి చూడండి, సుంకరికి దేవుడు కృపను ఎలా అనుగ్రహించాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. ఆమేన్ హల్లెలూయా. నీతిమంతులు నీతి ఎలా కలుగుతుంది? మీకు చెప్పాను, కృపను విశ్వాసం ఉంచడం ద్వారా. దేవుడు క్షమిస్తాడు, ఆయన వేడుకుంటే క్షమిస్తాడని ఆయన కృపగల దేవుడని విశ్వసించాడు. ఆమేన్. తన నీతిని నమ్ముకోలేదు, ఆయన కృపగల దేవుడని దేవుని వైపు చూశాడు. అందుకనే అతని యొక్క సుంకరి యొక్క ప్రార్థన మొర్ర దేవుడు ఆలకించాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. తర్వాత తప్పుపోయిన కుమారుడు కూడా తండ్రి క్షమిస్తాడు అని తండ్రి యొక్క మంచితనం తెలుసు, తండ్రి ఎంత కృపగలవాడో తెలుసు. తన యొక్క గృహంలో పనిచేస్తున్న పనివారిని సైతమైన కృప చూపించే తండ్రి అని ఆయనకి తెలుసు కనుక ఆయన కృపను నమ్మి తిరిగి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క కృపను నమ్మాలి. ఆమేన్. దేవుని యొక్క కృప మీద నువ్వు ఆధారపడకపోతే నీకు నీ మొర్రకు జాబు రాదు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఏ ఘనకార్యం చేశాడని ప్రశస్త వస్త్రము, ఏ మంచి పని చేశాడని మరియు మరలా అధికారం సంబంధించిన ఉంగరము, కాళ్ళకు చెప్పులు దేవుడు ఎందుకు తండ్రి తొడిగించాడంటే తన యొక్క ప్రేమ మీద, తన యొక్క కృప మీద నమ్మకం ఉంచాడు కనుక తిరిగి వచ్చాడు. ఆమేన్. నీవు నేను కూడా ఆయన కృపను నమ్ముకునే విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. మనం ఆయన కృపకు మనము మహిమనిస్తూ కృప మీద విశ్వాసం ఉంచాలని దేవుడు మాట్లాడుచున్నాడు. నేనే పార్ట్నర్స్లు కూడా. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని, వీరు పాపులే, ఒకవేళ దేవుడు, దేవుని వాక్యంలో ఆ విధంగా రాయబడి ఉంది యోనా 3:8, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై తను చేయదు అని అనుకున్న కీడును మనం చేయకుండా, మనం నశింప చేయకుండా ఆయన కృపగల దేవుడని వారు నమ్మి మొరబెట్టారు. ఆమేన్. మనం నమ్మకుండా ఎవరైనా అడుగుతామా చెప్పండి? అడుగుతామా? స్వరూప్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకో, 10 రూపాయలు నాకు అవసరమైంది అనుకోండి, నిజంగా డబ్బులు లేవనుకో, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి, అడిగితే ఇస్తాడు అని ఆయన నమ్మకం లేకపోతే నేను వెళ్ళి అడగను ఆయన్ని. ఆమేన్. ఈయన కృప చూపిస్తాడని. ఒక్కవేళ తెలిసిన ప్రార్థననే దేవుడు కృప చూపించాడు. ఆయన మొరను ఆలకించాడంటే నీకు దేవుని యొక్క కృప గురించి తెలుసు. ఆమేన్. ఇన్ని సంవత్సరములు దేవుని యొక్క ప్రేమ గురించి తెలిసి నువ్వు ఆయన కృపమై విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే నీ మొరను వెంటనే ఆలకిస్తాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కృప మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. 3 చెప్పండి సార్. ఇప్పుడు మొదటి ఏంటి? తగ్గింపు మనస్సుతో, దీన మనస్సుతో మనం ప్రార్థన చేయాలి. రెండోది ఆమేన్. మూడోది కృప మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్ హల్లెలూయా. విశ్వాసమే కృప మీద, ఆయన కృప చూపిస్తాడు. దేవుడిని కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు. నేను ముందు చెప్పాను మీకు, దేవుడు కృపను ఎప్పుడో మనకి ఇచ్చేసాడు. ఆమేన్. కృప మనలో జీవిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ కృప ద్వారా మనం రక్షింపబడ్డాము. ఆ కృప ద్వారానే దేవుడు మన మొర్ర ఆలకిస్తాడని నమ్మాలి. ఆమేన్. ఇది నన్ను మొరపెట్టుకుంటావా? దేవుడు ఎలా మొరపెట్టుకోవాలో నేర్పించాడు. నీకు నేర్పించాడా? ఇప్పుడు మీకు కొదువు ఉండకూడదు. మీరు సూటిగా దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మొరపెట్టుకునే విధంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. మీకు దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడ మొరపెట్టుకోవాలని చెప్పాను పోయిన వారం? ఎక్కడ? ఏకాంత ప్రదేశంలో. రెండోది ఇక్కడ మొరపెట్టుకోవచ్చు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఏదైనా సమస్యలు బాధపడుతున్నావా, లేదా నీ బిడ్డల కొరకు బాధపడుతున్నావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, ఏదైనా యేసు వద్దకు వస్తే, యేసుతో మొరపెట్టుకుంటే, నిజంగా మొరపెట్టుకుంటే అని జవాబిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అడుగుదామా దేవుడిని? దేవుని దగ్గర మొరపెట్టుకుంటావా? నీకు అవకాశం ఇస్తున్నాడు. అంత లేచి నిలబడదు. దేవునితో మొరపెట్టుకున్నాడు. అడగండి, దేవుడిని అడగండి. కళ్ళు మూసుకుందాం.
నీతిమంతురారా, నీ మొర్ర ఆయన ఆలకించడానికి ఇష్టపడుచున్నాడు. ఈ ఉదయకాలము అయ్యా, ఎంతకాలం నా స్వనీతిని ఆధారం చేసుకొని జీవించున్నాను అయ్యా, నేను ఏమీ కాను ప్రభాని ఒక అడుక్కునే వాని మాదిరిగా ఆయన ప్రాధేయపడుతూ నిజముగా మన 2 చేతులు ఆయన వైపు చాచి అడుగుదామా? అయ్యా, నా మొర్ర ఆలకించమని తగ్గించుకొని అడుగుదామా? ఆమేన్, హల్లెలూయా. నీ పాపములు దాచుకొనక ఒప్పుకుంటావా? ఈ ఉదయకాలం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు, నీపై కృప చూపించడానికి ఇష్టపడుచున్న దేవుడు. ఒప్పుకుంటావా? ఒప్పుకొని ప్రార్థన చేస్తావా? ఇప్పుడే నీ మొరను ఆలకించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మొరకు ఆయన దూరంగా లేడు, ఆయనకి నీ సమీపంగానే ఉన్నాడు, నీ ఎదుటే ఉన్నాడు. ఆయన వైపు చూద్దాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా. వేడుకొనండి, మీ హృదయం తెరిచి దేవుని వేడుకొనండి. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తూ 2 చేతులు ఆయన చాచి వేడుకుందాం. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. హల్లెలూయా. అందరూ మొర్రపెట్టండి. నీ మొర్రను ఆలకించే దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సోదరులారా, మొర్రపెట్టుకోనండి. మీ స్వరముని ఎత్తి నిజముగా మొరపెట్టండి. నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఈ మొర్రపెట్టుకునే సమయం మొరపెట్టండి. స్వరం ఎత్తి మొరపెట్టండి. ప్రాధేయపడండి. ఆయన మోకాలు, ఆయన యొక్క పాదములు పట్టుకొని వేడుకొనండి. ఓ రబల అయ్యా తండ్రి, కృప చూపించండి అయ్యా. నీ కృపను నమ్ముచున్నామయ్యా.
అయ్యా మా అపరాధం వినైనా, మా అపరాధం ఒప్పుకొనిచున్నాం, మా పాపం ఒప్పుకొనిచున్నాము నైనా తండ్రి. నైనా నీకు స్తోత్రాలు. ఇగో ప్రభా తను మమ్మల్ని తగ్గించుకొని నైనా నీ పాదం ఎదురు సాగిలపడుచున్నాము నైనా. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా మా మొరను ఆలకించి మాకు జవాబు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నైనా నీ బిడ్డలు నీ సన్నిధిలో నా ప్రభా నీకు మొర్ర పెడుచున్నారయ్యా. ఇప్పుడే మొర్ర పెడుచున్నారు. ఇప్పుడే వీరి యొక్క స్వరం నీనైనా వారి మొర్రని నీ వరకు జవాబు దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ కృపను చూపించమని అడుగుతున్నానయ్యా. నీ దాసంగా వేడుకొనిచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప కార్యములు చేయండి. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేయమని అడుగుతున్నాను. నీ బిడ్డలు లేవనెత్తమని అడుగుతున్నానయ్యా. నిలబెట్టమని అడుగుతున్నాను. నీ కొరకు బలమైన సాక్షులుగా చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ అయ్యా నీ చేతికి మమ్మల్ని అందరిని అప్పగించుకొంచున్నాను. ఈ దినం మొదలుకొని నేను నీ సన్నిధిలో మేము మొర్రపెట్టేవారం కన్నా ప్రభా మమ్మల్ని ప్రార్థన యోధులుగా చేయమని, మొర్రపెట్టే యోధులుగా మమ్మల్ని చేయమని నీ బిడ్డలు మమ్మల్ని అందరినీ చేతగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. నమ్మండి, మీరు నమ్మండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. మీ మరొక జవాబైనా ఇచ్చివేసి ఉన్నాడు. హల్లెలూయా. బిలీవ్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు నిజంగా మొరపెట్టి ఉన్నారండి. ఖచ్చితంగా ఇదేనన్న మీరు కార్యము సాధకమైందని నేను దేవుని దాసనగా మీకు చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. అందుని బట్టి దేవుని నామం పడదాం. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన కానుకల ద్వారా దేవుని ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. సమర్పింతును నా దేవునికి సర్వస్వము, నా స్వాధితం సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా సమర్పింతును నా దేవునికి సర్వస్వము, నా స్వాధితం. అబ్రాహాము ఇస్సాకుని దేవుని కర్పించినట్లే, అబ్రాహాము ఇస్సాకుని దేవుని కర్పించినట్లే, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును, ఆయనకే సమర్పించును, సమర్పించును. నా స్వామిగా 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలి, 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలి, వృద్ధి అయిన ఈ కానుక వృద్ధి నందు మన సంఘము, వృద్ధి అయిన ఈ కానుక వృద్ధి నందు మన సంఘము, వృద్ధి నందు మన సంఘము. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవగానే త్వరగా బయటకు వెళ్దాం. బయట మెయిన్ గేట్ దగ్గర ఎవరికి ఆటంకము కలిగించదు వచ్చేవారికి స్థలం ఇద్దాం. ఈ స్థలంలో పని చేయవారికి యవనస్తులు వచ్చి సహాయం చేయవలసింది కోరుచున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు శశి గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం, 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 స్తోత్రం నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, గరుడ, గొప్ప దేవుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా గడిచిన కాలమంతా మీ దైరకుల కింద కాచి దాచి భద్రపరచరు దేవానికి వందనాలు.
నేను మరొక దినాన్ని మేము చూడటానికి నాయన మీరు మా జీవితాలు అనుగ్రహించినటువంటి నాయన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఉదయకాల సమయంలో ఇటు విధంగా నాయన నీ సన్నిధిలో నాయన స్తుతించడానికి, అయా నిన్ను గణపరచడానికి, అయా నిన్ను గొప్ప చేయడానికి నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెచ్చిన ప్రియ బిడ్డలో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు. నాయన వారు ఏ అవసరత కలిగి నాయన సన్నిధికి వచ్చి ఉన్నారు నాయన, మాకంటే ముందు ఎరిగిన దేవా నీకు వందనాలు. నాయన నీ సన్నిధిలో నుంచి వచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలు మీరు నింపవలసిందని అడుగుతున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. అయా నీ దాసులు నిలబెట్టుకున్నాయినా నాయన మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక దినముల నుంచి నాయన నీకు ఏ విధంగా నైనా మేము మొర పెట్టుకోవాలో నాయన, ఇటు విధంగా నన్ను సన్నిధిలో నేను దీనులైన దీన మనస్సుతో నన్ను సందులో ముందుకు నడిచిపోవాలి నాయన మీరు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు ఇంకా బలపరిచిన దేవా నీకు వందనాలు. నేను మంచి ఆరోగ్యంతో నింపండి నేను మీరే వాడుకోవాల్సిందని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. నాయన సన్నిధికి తెచ్చినటువంటి కానుకల విషయంలో సన్నిధిలో ప్రార్థన చేసిన దేవా నీకు వందనాలు. నాయన 100 అంతులుగాను 60 అంతులుగాను మీరు ఫలితాన్ని అనుగ్రహించండి. గొప్ప దేవుడా నీకు నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు అక్కడ ఆలస్యమైతే నేను మరొకసారి నాయన అయా ఇటు విధంగా నాయన సన్నిధిలో కూడి అయా నేను స్తుతించి నేను గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని, అన్నిటికీ మీరు ముందు నడిపిస్తారని నాయన ఈ వారమంతా నేను మీ దారెక్కల కింద కాచి దాచి భద్రపరచండి. మేము చేసినటువంటి నేను ప్రతి పని పాటలు మీరే తోడు మీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి అన్ని విషయాల్లోనైనా మీరే మీ సహాయాన్ని నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీశ్వర ప్రసన్నాన్ని బట్టి అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడిండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. మొర్ర పెట్టేవారుగా దేవుడు మిమ్మల్ని చేయును గాక. ఆమేన్.